ఓం నమ శివాయ. ఈ వీడియో వినడానికి ముందు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా యొక్క వీడియోని లైక్ చేయండి. ఆ దేవతలు మనందరి ఇంటిలో ఉన్నారా లేదా అని తెలిపేటువంటి కొన్ని సంకేతాలు ఏంటివో ఈరోజు చూద్దాం. మనలో చాలామంది ఆడవారు ఇంట్లో పూజ చేసుకుంటారు. కానీ మనం చేస్తున్న పూజలన్నీ దేవునికి చేరుతున్నాయా, మన పూజలను దేవతలు స్వీకరిస్తున్నారా అని చాలామందికి ఒక సందేహం ఉంటుంది. అయితే మీరు చేసే పూజలు పట్ల దేవతలు సంతోషంగా ఉంటే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీరు వెలిగించిన దీపం ప్రకాశవంతంగా ఎక్కువసేపు వెలిగితే మీ పూజలకు దేవతలు సంతోషించి మీ ఇంట్లోకి రాబోతున్నారని అర్థం. పూజలో దేవునికి సమర్పించిన పుష్పాలు దేవుని చిత్రపటం ముందు కింద పడితే చాలా మంచిది. దేవునికి పెట్టినటువంటి పువ్వులు కింద పడితే మీరు చేసే పూజలకు దేవతలు సంతృప్తి చెందారని, మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయని శుభసూచకం. దీపంలో వేసేటువంటి వత్తులకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలో ఉన్నటువంటి వత్తులు పూర్తిగా కాలిపోతే చాలా అదృష్టమని చెప్పవచ్చు. దీపం వత్తులు పూర్తిగా కాలిపోతే మీ యొక్క పూజను దేవతలు స్వీకరించారని, మీకు మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయని అర్థం. మన జ్యోతిష్య శాస్త్రాలలో బల్లిని లక్ష్మి స్వరూపంగా భావిస్తారు. కొంతమంది ఇళ్లలో బల్లులు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ పూజ గదిలో బల్లి కనిపిస్తే చాలా మంచిది. మీ పూజ గదిలో బల్లి తిరుగుతుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం. అలాగే చాలామంది ఇళ్లలో నల్లచీమలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. నల్లచీమలు కూడా అదృష్టానికి చిహ్నమైతే దేవునికి సమర్పించినటువంటి నైవేద్యానికి నల్లచీమలు పడితే మీ నైవేద్యాన్ని దేవతలు ఆరగించారని ఒక శుభసూచకం. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మనలో చాలామందికి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. దీన్నే ఆనంద బాష్పాలని అంటాము. ఇది దైవ సంకేతమని చెప్పవచ్చు. మీకు తెలియకుండానే మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీ పూజలకు దైవానుగ్రహం లభించిందని అర్థం. అలాగే ఒక్కోసారి దేవుడిని పూజించేటప్పుడు ఉన్నట్టుండి తలనొప్పి వస్తుంది. మీకు కూడా తలనొప్పి వస్తే మీ చుట్టూ దైవశక్తులు సంచరిస్తూ ఉన్నాయని శుభసూచకం. అలాగే పూజలో దేవునికి మంగళహారతి ఇచ్చేటప్పుడు దేవుడు నవ్వినట్టుగా కనిపిస్తే మీ యొక్క పూజ గదిలో దైవశక్తులు ఉన్నాయని అర్థం. ఇక మీ జన్మ ధన్యమైనట్లే. అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో లేదా దేవుని మంత్రాలు చదివే సమయంలో ఒక్కోసారి మన శరీరం పులకరించిపోతూ ఉంటుంది. మీకు కూడా అలా జరిగితే మీపై దేవుని ఆశీర్వాదం ఉందని అర్థం. చాలామంది ఇళ్లలో దైవశక్తులు తిరుగుతూ ఉంటాయట. అయితే ఒక్కోసారి ఉన్నట్టుండి పరిమళ ద్రవ్యాలు సువాసన వస్తూ ఉంటుంది. ఏ ఇంట్లో అయితే దేవతలు తిరుగుతారో అలాంటి ఇళ్లలో చందనం సువాసనలు వస్తూ ఉంటాయట. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఘంటానాదం వినిపించినటువంటి శంఖం శబ్దం వినిపించిన దేవుని అనుగ్రహం లభించింది అని అర్థం చేసుకోవాలి. అలాగే పూజలో దీపం వెలిగించిన తర్వాత దీపం జ్యోతిలో చిన్న పువ్వు ఆకారం కనిపిస్తే ఇది లక్ష్మీ కటాక్షానికి సంకేతమట. మీ ఇంటికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని అర్థం. అలాగే దీపారాధన సమయంలో ఎలాంటి గాలి రాకపోయినా వెలుగుతున్న దీపం మంట ప్రకాశవంతంగా కదులుతూ ఉంటే మీ పూజ గదిలో దేవతలు ఉన్నారని అర్థం. అలాగే పూజ గదిలో ఉన్నటువంటి దేవుని విగ్రహాల నుండి అకస్మాత్తుగా కుంకుమ కింద పడడం లేదా విభూతి బొట్టు రాలడం జరిగితే ఆ దేవతలు మీకు ఏదో చెప్పబోతున్నారని, మీకు మంచి జరగబోతుందని అర్థం. అలాగే దీపంలో ఉండేటువంటి నూనె తగ్గకుండా ఎక్కువసేపు దీపం వెలుగుతూ ఉంటే మీ యొక్క పూజ దేవుని చెంతకు చేరిందని, మీకు శుభం కలుగుతుందని ఒక మంచి సంకేతం. అలాగే పూజలో దేవునికి సమర్పించిన నైవేద్యంలో తీపి తగ్గి సువాసనగా ఉంటే మీ నైవేద్యాన్ని దేవతలు స్వీకరించారని అర్థం. అలాగే దేవునికి కొబ్బరికాయ సమర్పించేటప్పుడు కొబ్బరికాయ 2 ముక్కలుగా చక్కగా పగిలితే మీ పూజకు సరైన ఫలితం దక్కుతుందని అర్థం. త్రిమూర్తుల స్వరూపమైన కొబ్బరికాయ ముక్కలుగా పగలకూడదు. కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది. కుంకుమ సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపం. అయితే ఒక్కోసారి మన చేతి నుండి కుంకుమ కింద పడిపోతూ ఉంటుంది. కుంకుమ కింద పడిపోతే ఏదో చెడు జరగబోతుంది అని భయపడిపోతూ ఉంటారు. కానీ కుంకుమ కింద పడితే స్వయంగా ఆ భూమాత మీ చేతుల మీదుగా తనకు తాను కుంకుమ బొట్టు పెట్టించుకుంటుందంట. కాబట్టి ఎప్పుడైనా కుంకుమ కింద పడితే ఎలాంటి భయాలు పెట్టుకోకుండా
ఆ కుంకుమను చేత్తో తీసి ఏదైనా చెట్టు దగ్గర వేయండి. పూజలో ధూపం పూర్తిగా అయిపోయిన దాని సువాసన చాలాసేపటి వరకు వస్తూ ఉంటే మీ ఇంట్లో దేవతలు ఉన్నట్లే. అలాగే దీపారాధన చేసే సమయంలో మీ ఇంటి ముందుకు పక్షులు వచ్చి అరుస్తూ ఉంటే చాలా శుభసూచకం. పూజ సమయంలో పక్షుల కూతలు వినిపిస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం. పూజ చేసేటప్పుడు కొన్ని అశుభ సంకేతాలు కూడా వినిపిస్తాయి. అవేమిటో ఒకసారి తెలుసుకుందాం. పూజలో దేవునికి కొట్టినటువంటి కొబ్బరికాయ కుళ్ళిపోతే చెడు శకునంగా భావిస్తారు. కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ ఇంటి యజమానికి ఏదో ప్రమాదం రాబోతుందని అర్థం. కాబట్టి కుళ్ళిపోయిన కొబ్బరికాయను తీసేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని మరల కొత్త కొబ్బరికాయ కొడితే ఎలాంటి దోషం లేకుండా ఉంటుంది. అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి పూజ గదిలో వెలిగించినటువంటి దీపం కొండెక్కుతుంది. వెలుగుతున్న దీపం ఎప్పుడు కొండెక్కకూడదు. దీపం కొండెక్కితే మీ ఇంటికి ఏదో సమస్య రాబోతుందని అర్థం. కాబట్టి మీ పూజలో ఎప్పుడైనా దీపం కొండెక్కితే వెంటనే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదివి మరలా కొత్త దీపాన్ని వెలిగించండి. ఇక ఏ సమస్య ఏర్పడకుండా ఉంటాయి. పూజలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది. దీన్ని అశుభంగా భావించాలి. పూజలో చెయ్యి కాలితే దేవునికి ఏదో లోపం చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే మనలో కొంతమందికి పూజ చేసేటప్పుడు ఆవలింతలు వస్తూ ఉంటాయి. దీపారాధన సమయంలో ఆవలింతలు రాకూడదు. దీపారాధన సమయంలో ఆవలింతలు వచ్చినా లేదా తుమ్మినా మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేయాలి. లేదా తలపైన పసుపు నీళ్లు చల్లుకొని దీపం వెలిగించాలి. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కసారి దీపం నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి. దేవతా స్వరూపమైన దీపం నుండి శబ్దం రాకూడదు. దీపం ప్రకాశవంతంగా వెలగాలి. దీపం నుండి చప్పుళ్ళు వినిపిస్తే మీ పూజలో లోపాలు ఉన్నాయని అర్థం. అలాగే దీపం వత్తులు పూర్తిగా కాలకుండా దీపం త్వరగా కొండెక్కితే మీ పూజకు సరైన ఫలితం దక్కదు. కాబట్టి పూజలో ఉపయోగించేటువంటి దీపారాధన నూనె నాణ్యమైనదే ఉండాలి. ఇక దేవునికి తులసి దళాలు సమర్పించేటప్పుడు అనుకోకుండా దీపంలో కానీ నైవేద్యంపై కానీ తులసి ఆకులు పడితే విపరీతమైన అదృష్టం పట్టబోతుందని, మీ ఇంటి సంపద పెరగబోతుందని అర్థం. అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో ఇంటి ఆవరణలో నాగుపాము దర్శనమిస్తే ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మీ ఇంటిపై ఉందని అర్థం. అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో లేదా పూజ పూర్తయిన తర్వాత మీ ఇంటి ముందుకు గోమాత వచ్చినా చాలా శుభసూచకం. ఇక పూజలో వెలుగుతున్న దీపం నుండి నల్లటి పొగ రాకూడదు. ఇది అశాంతికి దురదృష్టానికి సంకేతం. పూజలో వెలిగించే దీపం ప్రకాశవంతంగా లేకపోతే మీ పూజలకు ఫలితం దక్కదు. అదేవిధంగా వెలుగుతున్న దీపం నుండి అకస్మాత్తుగా నూనె చిమ్మకూడదు. ఇది కూడా దురదృష్టానికి సంకేతం. అలాగే వెలుగుతున్న దీపం నూనెలో అనుకోకుండా ఏదైనా పురుగు పడితే అశుభ సంకేతంగా భావించాలి. భక్తితో దేవుడిని పూజించకపోతే మీరు వెలిగించిన దీపం దానంతట అదే కింద పడి మంట వ్యాపిస్తుంది. కాబట్టి భక్తితో ఎలాంటి కల్మషం లేకుండా దేవుణ్ణి పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఎంత పవిత్రమైన పూజ గదిలో దుర్వాసన రాకూడదు. పూజ గదిలో చెడు వాసన వస్తే మీ ఇంట్లో దేవతలు నివసించరు. కాబట్టి మీ పూజ గదిని అందంగా పరిమళంగా ఉంచుకోవాలి. అలాగే పూజ చేసేటప్పుడు దేవుని పటం అనుకోకుండా కింద పడితే మీ పూజలకు ఎలాంటి ఫలితం దక్కదు. అలాగే పూజలో ప్రతిష్ఠించిన కలశం ఉన్నట్టుండి కింద పడిపోతే మీ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న సంకేతాలతో మీ ఇంట్లో దైవశక్తులు ఉన్నాయా లేదా అని సులభంగా తెలుసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.